తెలివైన తాబేళ్లు. ఒకానొక అడవిలో ఉన్న నదిలో 2 తాబేళ్లు ఉండేవి. అవి రెండూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించేవి. చూడు మిత్రమా, దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా అన్నది మొదటి తాబేలు. సరే సరే, నేను సిద్ధమే అన్నది రెండో తాబేలు. అలా రెండూ పోటీపడి పువ్వుల వరకు పరుగు తీశాయి. మొదటి తాబేలు రెండవ తాబేలును ఓడించింది. హే, నేనే నెగ్గాను. సర్లే, నువ్వే నగ్గవులే కాని చూడు మిత్రమా, మనం ఎప్పుడు ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా, సరదాగా కాసేపు అలా గట్టు మీద తిరిగొద్దామా? ఆలస్యం దేనికి, పద. 2 తాబేళ్లు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి. అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది. నక్కను చూసిన 2 తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి. ఇంతలో ఆ నక్క వీటిని చూడనే చూసింది. అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటూ పారిపోకుండా వాటిపై తన 2 కాళ్లను ఉంచింది. తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి. ఇంతలో మొదటి తాబేలుకు ఓ ఉపాయం తట్టింది. తల బయటకు పెట్టి ఇలా అన్నది: అయ్యో నక్కబావా, ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు. ఏం, ఎందుకని? అన్నది నక్క అయోమయంగా. మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం. కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం. కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో. నక్క తన కాలితో 1-2 సార్లు కొట్టి చూసింది. అవునవును, నీవు చెప్పింది నిజమే. చాలా గట్టిగా ఉంది. కొరికితే పళ్ళు రాలుతాయి. కానీ నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. మిమ్మల్ని తినాలంటే ఎలా? ఏమీ లేదు నక్క బావా, కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో, మళ్ళీ మెత్తగా అయిపోతాం. అప్పుడు నీవు హాయిగా తినవచ్చు. వాటి మాటలకు తలాడించింది నక్క. అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది. మళ్లీ తెలివిగల తాబేలు ఇలా అన్నది: నక్కబావా, నేను నాననైతే నానేను గాని నీవు కాలు పెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు. అవునవును, మొత్తం నానకుంటే ఎలా మెత్తబడతామో చెప్పు. వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది. అంతే, ఒక్కసారిగా 2 తాబేళ్లు నీటి అడుగుకు పరుగు తీశాయి. నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం.